రాజీవ్ యువ వికాసం తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ 6,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన యువకులకు ప్రభుత్వం 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత ఈ పథకానికి ఏప్రిల్ 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, వార్షిక ఆదాయం ఎంత ఉండాలి, ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి అన్న వివరాలతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. 50,000 వరకు ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుంది. ఈ స్కీమ్ కింద 160 యూనిట్లు ఉండగా ప్రభుత్వం మహిళలకు మొదటిసారి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే వారికి 25%, వికలాంగులకు 5% కేటాయించనుంది. సింగిల్, వితంతు మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి ఈ స్కీమ్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1.5 లక్షల రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ప్రాంతాలలో 2 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. వ్యాపారేతర కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు దరఖాస్తు చేసుకునే వారికి వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఆధార్, రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీ చేసిన కాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి అప్లై చేసుకున్నట్లయితే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, వికలాంగులైతే సదరం సర్టిఫికేట్, అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ దరఖాస్తులో చేర్చి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 20 వరకు మండల కమిటీలు ఈ దరఖాస్తుల్ని పరిశీలించి అర్హులని ఎంపిక చేసి ఈ లిస్టుల్ని జిల్లా కమిటీలకు సమర్పిస్తాయి. మే 21 నుంచి 31 మధ్యలో జిల్లా కమిటీలు ఆ లిస్టుల్ని వెరిఫై చేసి జూన్ 2 నుంచి 9 తేదీల మధ్యలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయాలి.